హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తులసిరెడ్డి అఫీషియల్. ఈరోజు అయితే నేను ఈజీగా అయిపోయి క్యాబేజ్ ఫ్రై మీకు చూపించాలనుకుంటున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని కొన్ని శనగబ్యాళ్ళు, పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమోటా, కరివేపాకు వేయాలి. పచ్చిమిరపకాయల్లోకి సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చిగా చేసుకొని అది కూడా అందులో వేసేయాలి. ఒక 10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. తర్వాత చిటికెడు పసుపు వేసి ఒక 10 మినిట్స్ తర్వాత కూడా బాగా మగ్గనియాలన్నమాట. ఎందుకంటే ఇది వాటర్ లేకుండా చేస్తాం కాబట్టి ఎంత మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది. బాగా మగ్గిన తర్వాత క్యాబేజ్ కట్ చేసుకునేది వేస్తాము. కడిగి వేస్తాం కదా, ఆ వాటర్తోనే ఇది బాగా మగ్గుతుందన్నమాట. లేదు మనకు త్వరగా కావాలి అనుకుంటే వాటర్ వేసుకోవచ్చు. ఇలా బాగా మగ్గించాలి. ఒక 15-20 మినిట్స్ పడుతుంది. ఆ మగ్గిన తర్వాత సూపర్గా కలర్ఫుల్గా మంచి టేస్టీగా క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఇదైతే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో నేను చపాతీ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండి. బై బాయ్.